శ్రీ గురుభ్యో నమః. జన్మ కుండలి పరిశీలించేటప్పుడు ఆలస్య వివాహానికి కారణం తెలుసుకుని తత్సంబంధమైన గ్రహానికి సంబంధించిన పరిహారాలు తప్పకుండా ఆచరించాలి. అప్పుడే దోషాలు తొలగి శీఘ్ర వివాహం జరుగుతుంది. సప్తమ స్థానంపై రాహుగ్రహ ప్రభావం కానీ కేతుగ్రహ ప్రభావం కానీ ఉన్నప్పుడు ఎన్ని సంబంధాలు చూసినా ఫలితం అన్నది ఉండదు. కొన్ని సందర్భాలలో నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా పెళ్ళి ముందు రోజు కూడా ఏవో ఒక కారణాల వల్ల వాయిదాలు పడుతూ ఉంటాయి. ఇది అందరికీ జరగకపోవచ్చు, కొంతమంది విషయంలో జరిగి ఉండవచ్చు కూడా. అటువంటి వారు ఒక్కసారి జన్మ కుండలిని పరిశీలన చేయించుకుని 99.9% అమ్మల గన్న అమ్మ, ముగురమ్మల మూల కుటుంబ చాలా పెద్దమ్మ అమ్మ దుర్గమ్మ వారికి 9 రోజులు వరుసగా శ్రీ సూక్తంతో కుంకుమార్చన జరిపించడం వల్ల దోషాలు తొలగిపోతాయి. అంటే అమ్మవారి కుంకుమార్చన చాలా నియమనిష్టలతో ఆచరించవలసి ఉంటుంది. దీనివల్ల మనకి త్వరగా పెళ్లి సంబంధాలు కుదరడం, ఎటువంటి అవాంతరాలు లేకుండా, అంటే నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా పెళ్ళి ముందు రోజు వరకు కూడా ఏదో ఒక కారణాలతోటి వాయిదా పడడం, జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అది విషయం. దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి చేరువ చేయమని కోరుకుంటున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు.